ఎల్పీజీ సిలిండర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో 10 లక్షలకు పైగా బుకింగ్స్ వచ్చాయని తెలంగాణ ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ అన్నారు. బుకింగ్స్ పెరగడం వల్ల డెలివరీకి సమయం పడుతుందని ఆయన అన్నారు. ఎల్పీజీ డెలివరీ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న జగన్మోహన్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ఎల్పీజీ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ ప్రజల్లో ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తెలంగాణలో గతంతో పోల్చుకుంటే సాధారణ రోజులతో పోల్చుకుంటే ప్రస్తుతం రోజుకి 2,80,000 సిలిండర్ బుకింగ్స్ వస్తున్నాయని డిమాండ్కు తగ్గట్టుగానే 2,20,000 పైగా ప్రతిరోజు డెలివరీ చేస్తున్నామని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చెప్తుంది. ఇక ప్రజల్లో ఆందోళన ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి తెలంగాణ ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ తోటి మాట్లాడి అసలు ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రస్తుతం ఎల్పీజీ సప్లై డిమాండ్ ఏ విధంగా ఉంది సార్? సాధారణం కంటే ఒక 15-20% ఎక్కువనే ఉంది ప్రస్తుతానికి. ఈ క్రైసిస్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ప్యానిక్ బుకింగ్ ఎప్పుడైతే 7వ తేదీ 8వ తేదీ 9వ తేదీ ఆ ప్రాంతంలో చాలా పానిక్ బుకింగ్ వచ్చింది. అంటే మామూలుగా తెలంగాణలో రోజుకి 2 లక్షల నుంచి 2,05,000 బుకింగ్స్ రావాలి. అలాంటిది అది కొన్ని రోజులలో 3 లక్షల నుంచి 4 లక్షలకు కూడా వెళ్ళింది. సో దానివల్ల ఏమైందంటే సిస్టమ్స్ క్రాష్ అవ్వడము, కాల్స్ ఇష్యూ రావడము, సాఫ్ట్వేర్ ఇబ్బందులు రావడము, సో అన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొంత జనాలలో ఇంకా ప్యానిక్ పెరిగింది, బుకింగ్ అవుతలేదు అని. సో ఒక్కరు చేసే దగ్గర 4 బుకింగ్ చేసినప్పుడు ఆ ఇబ్బంది సాధారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తినాయి. అవన్నీ ఫిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడంతా బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఎట్లాంటి ఇబ్బందులు లేవు. డొమెస్టిక్ సంబంధించినంత వరకు ఎప్పుడైతే ఆ మధ్యకాలంలో వచ్చిన ప్యానిక్ బుకింగ్స్ ఉన్నాయో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి ప్యానిక్ బుకింగ్లు ఒక 10 లక్షల వరకు ఉన్నాయి మా దగ్గర. ఆ 10 లక్షలని ఒకటే రోజు క్లియర్ చేయలేము కాబట్టి మీకు బుకింగ్ చేసిన తర్వాత ఇంతకుముందుకు 1 నుంచి 2 రోజులలో వస్తుండే, ఇప్పుడు 5 నుంచి 7 రోజులకు పెరిగింది. ఎందుకంటే మాకు ఆ 10 లక్షలు 12 లక్షలు ఏవైతే ఎక్స్ట్రా వచ్చినాయో బుకింగ్స్, ఆ బుకింగ్స్ని సీనియారిటీ వైజ్గా ఏదైతే సివిల్ సప్లైస్ లా ప్రకారం ఉందో సీనియారిటీ ప్రకారం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి కొందరు జెన్యూన్ కస్టమర్స్ కొంత ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అంటే ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వంతో మీరు సంప్రదింపులు కూడా చేశారు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో కూడా సమావేశమయ్యారు. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి భరోసా వస్తుంది? ప్రభుత్వం నుండి ఎలాంటి సూచనలు వచ్చాయి సార్? ఈరోజు మన రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయిల్ కంపెనీస్ డీలర్, అటు పెట్రోల్ డీలర్స్ కావచ్చు, ఇటు గ్యాస్ డీలర్స్కి మధ్యలో ఒక సమన్వయ మీటింగ్ జరిగింది. వారు అధ్యక్షత వహించారు ఆ మీటింగ్కి. సో ఆ మీటింగ్లో అన్ని విషయాలు కూలంకషంగా, అంటే గ్రౌండ్ నుంచి మేము ఇచ్చే రిపోర్టు, అటు ఆయిల్ కంపెనీ కానీ అప్ స్ట్రీమ్ అంటాం, అంటే వాళ్ళు ప్రోడక్ట్ సోర్సింగ్, ఇంపోర్టింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే రిఫైనింగ్ అన్నీ ఎలా సిస్టమాటిక్గా జరుగుతాయో మంత్రి గారికి వివరించడం జరిగింది. సో మంత్రి గారు మా వైపు నుంచి కూడా ఫీల్డ్ నుంచి ఏమి ఇబ్బందులు వస్తున్నాయి ఇవన్నీ అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా ఫామ్ చేశారు. రెగ్యులర్గా వారానికి ఒకసారి కలిసి గ్రౌండ్లో నుంచి ఏమి ఇబ్బందులు వచ్చినా కానీ ఇమ్మీడియట్గా దాన్ని పరిష్కరించుకొని స్మూత్గా తెలంగాణలో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా స్మూత్ సప్లైస్ జరిగే విధంగా వారు మాకు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రస్తుతం కస్టమర్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకి డెలివరీ అవుతుంది? అంటే ప్రస్తుతం వారం రోజులు కూడా అని అంటున్నారు. ఎన్ని రోజులలో ఇది తగ్గిపోతుంది? అంటే తక్కువ డేస్ కంటే ఇంతకుముందు 2 డేస్కి 1 డే కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితి మళ్ళీ ఎప్పుడు రావచ్చు సార్? సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అంటే చెప్పాను కదా ఇంతకుముందుకు, ఒక 8 నుంచి 10 లక్షల బుకింగ్స్ మా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి. ఓ 10 లక్షలు రోజు వచ్చేది కాకుండా 10-11 లక్షల బుకింగ్స్ నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ బుకింగ్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు 45 రోజులు 25 రోజులు, రూరల్కి 45 రోజులు, అర్బన్కి 25 రోజులు క్యాప్ పెట్టిన తర్వాత నిన్నటికి విషయానికి తీసుకుంటే 1,47,000 బుకింగ్స్ వచ్చినాయి. కానీ మేము డెలివరీ మాత్రం 2,35,000 చేసినాం నిన్న. అంటే వచ్చిన బుకింగ్స్ కంటే డెలివరీస్ ఎక్కువ చేసినాం. ఇదే పద్ధతి కనుక మేము ఫాలో అయ్యి ఇట్లాగే బుకింగ్స్ తగ్గి డెలివరీస్ ఎక్కువ చేయడం మొదలు పెడితే ఒక వారం రోజుల లోపల సాధారణ స్థితికి వచ్చేస్తుంది. మీరు బుక్ చేసిన 3 నుంచి 4 రోజులలోనే మీకు డెలివరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్గా అంటే సిలిండర్ డెలివరీకి సంబంధించి బుకింగ్ సంబంధించి ఆందోళన చెందుతున్న ప్రజలకి మీరేం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డొమెస్టిక్ సంబంధించినంత వరకు ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు.
పానిక్ బుకింగ్ చేయాల్సిన అవసరం లేదు, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీరు ఇన్ని రోజులు మీకు ఒక అలవాటు ఏంటంటే బుక్ చేసిన 1 నుంచి 2 రోజులలో వచ్చేది కాబట్టి 5 రోజులు అయిపోయింది, 6 రోజులు అవుతుంది, ఇంకా రాలేదనే పానిక్లో వెళ్తున్నారు. దానివల్ల కారణం కూడా చెప్పాను. అవసరం లేని ఒక 12-13 లక్షల మంది అవసరం లేని బుకింగులు చేయడమో లేదంటే ముందు జాగ్రత్త చర్య వల్ల బుకింగులు చేసుకోవడం వల్లనో ఈ సమస్య తలెత్తింది తప్ప ప్రోడక్ట్ లేక కాదు, ప్రోడక్ట్ ఇవ్వలేక కాదు. సో రోజువారీగా మేము డెలివరీస్ ఎన్ని చేయాలని అంతకంటే కొంచెం ఎక్కువనే చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ ఇంకొక 1 వీక్ to 10 days లోపల ఈ సమస్య కంప్లీట్గా సాల్వ్ అయిపోతుంది. ఇది ప్రజలు కొంత భయాందోళనతో అంటే ఎల్పిజి సిలిండర్లు దొరకవేమో అన్న ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరగడంతో అవసరం లేకపోయినా కొంతమంది ఎక్కువ కనెక్షన్లు చేసుకోవడం వల్ల దాదాపు 10 లక్షల పైగా ప్రస్తుతం బుకింగ్స్ అనేవి జరిగాయి. వీటన్నిటికి సంబంధించి ఒక 10 రోజులలో ఇవి క్లియర్ అయిపోతే ఆ తర్వాత యథావిధిగా గతంలో ఎలాగైతే 2 నుంచి 3 రోజులు 1 రోజులో డెలివరీ అయ్యాయి అలాంటి పరిస్థితులే మళ్ళీ వస్తాయని కూడా తెలంగాణ ఎల్పిజి డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో విశాల్, స్వతంత్ర టీవీ, దేశ